తెలుగుదేశం ఎంపీలు రామ్మోహన్ నాయుడికి విమానయాన శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రిగా గ్రామీణాభివృద్ధి శాఖ, బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి పదవి. ఇలా ఏపీలో బ్రహ్మాండమైన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఎంపీలకు కేంద్రంలో మంత్రి పదవులు దక్కాయి. కానీ ఏపీలో కూటమి ఇంత విజయం సాధించడానికి కారణమైన జనసేన పార్టీకి మాత్రం ఒక్క పదవి దక్కలేదు. ఆ పార్టీ నుండి 2 ఎంపీలు ఎన్నికైనా కూడా కేంద్రంలో మంత్రి పదవి రాలేదు. ఇద్దరిలో వల్లభనేని బాలశౌరి సీనియర్ కూడా. అయినా ఎందుకో కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి రాలేదు. దీంతో పవన్ త్యాగాలు చేశారు. అసలు టీడీపీ, బీజేపీ కలిసి జనసేనకు పదవి ఇవ్వలేదా? లేదంటే బాలశౌరి ఎన్నికలకు ముందు వైసీపీ నుండి జనసేనలో చేరినందుకు ఆయనకు ఇవ్వలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి చంద్రబాబు కంటే పవన్ కళ్యాణే మోడీకి బాగా సన్నిహితుడని చెప్పుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ ఎన్డీఏలో చేరగలిగిందన్న వాదన కూడా ఒకటి ఉంది. జనసేనకు మాత్రం మోడీ కేబినెట్లో చోటు దక్కలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో 1-2 ఎంపీ సీట్లు సాధించిన మిత్రపక్షాలకు కూడా ఒక్కొక్క మంత్రి పదవి ఇచ్చిన మోడీ 2 ఎంపీ సీట్లున్న జనసేనకు ఎందుకు ఇవ్వలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏపీలో కూటమి వచ్చిన సీట్ల ప్రకారం కనీసం 4 మంత్రి పదవులు లభించవచ్చనే అనుకున్నారు. కానీ మొత్తంగా 3 పదవులే వచ్చాయి. ఫలితాలు వచ్చిన తరువాత ప్రమాణ స్వీకారానికి మధ్యలో 3-4 రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలోనే ఎక్కువగా ఉండి మోడీ, అమిత్ షా, నడ్డాలతో విస్తృతంగానే చర్చలు జరిపారు. ఆ భేటీలో కొత్త కేబినెట్ కూర్పు, దానిలో మిత్రపక్షాలకు మంత్రి పదవులపైనే చర్చలు సాగాయి. తెలంగాణకు 2 లేదా 3, ఏపీకి 3 లేదా 4 మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం అంగీకరించినట్లే తెలిసింది. ఏపీకి ఇచ్చే బెర్తుల్లో టీడీపీకి 2, జనసేనకు 1, బీజేపీకి 1 ఇవ్వడానికి మోడీ కూడా స్థూలంగా అంగీకరించారనే వార్తలు వినిపించాయి. తుది రౌండ్ చర్చల్లో కూడా జనసేన గురించి చర్చించారు. టీడీపీ నుండి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు చంద్రబాబు ముందే ఖరారు చేయించుకున్నారని, మరో బెర్త్ కోసం పట్టుబట్టినా తర్వాత చూద్దామని బీజేపీ అధిష్టానం నచ్చచెప్పిందని తెలుస్తుంది. జనసేన ఎంపీ బాలశౌరి పేరు కూడా తొలుత వినిపించింది. కానీ పవన్ ఎక్కడో మెత్తబడినట్లుగా ఢిల్లీ వర్గాలలో వినిపిస్తుంది. అయితే పవన్ పట్టుబడితే ఏ క్షణమైనా ఆయన పార్టీ నుండి ఒకరి మంత్రి పదవి వస్తుండడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ టీడీపీ కోసం పవన్ త్యాగాలు చేశారా, లేదంటే బీజేపీ పెద్దల దగ్గర గట్టిగా బేరాలాడలేకపోయారా అనేది ముందు తెలియాల్సి ఉంది.